దిక్కులు చూస్తా వచ్చింది ఎదురుకుండా ఉంది. వస్తే అసలు నువ్వు మనిషివా దెయ్యానివా? ఇలా తగులుకున్నావేంటే బాబు? అన్నా పోతుందన్నా. లోపల ఎవరైనా ఉన్నారేమో చూసా. బాబు ఇక్కడ దాక్కుందన్న ఇక్కడ దగ్గర. వస్తే అసలు నువ్వు మనిషివా దెయ్యానివా? ఇలా తగులుకున్నావేంటే బాబు? ఇక్కడ లోకల్ అసలు జనాల్లో ఉంచుతావా చంపేస్తావా? నువ్వేంటి? నీకు క్షుద్ర పూజలు ఏంటి? పోతుందన్నా. అది లోపలికి వెళ్తుంది అన్నా. నువ్వు అసలు మాట్లాడవా? నోరు లేదా నీకు? అన్న ఈ గృహలో పడొద్దు రా అన్నా నువ్వు. గైస్ అది లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మేము మా ఇంట్లో లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేసాం. సో వీడియో ఇక్కడి నుంచి అయితే కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయితే ఇప్పుడు ప్లే చేస్తున్నాను, చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా. వీడియోని అయితే లైక్ చేసుకోండి, లైక్ చేసి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి గైస్. పదండి లోపలికి వెళ్దాం. అది లోపల దాకుంది కదా. ఇటే పోయింది చిన్నగా. చూసిరన్నా? చూసారా ధైర్యం వచ్చింది. 1 గంట 2 గంటలు తిరిగేసరికి ఇటే పోయిందని అదే కన్ఫర్మ్ అయింది కదా. ఇది అరుస్తుంది కదా, అదే లోపల ఉంది. చూద్దామన్నా, ఎట్లయినా చూడాలన్నా దాన్ని ఈరోజు. ధైర్యం ఉందా? పోదామన్నా. సరే ముందు అన్న నువ్వు ముందు నువ్వు వెళ్ళా, నేను వస్తా. అది అడుగుతున్నా. సరే నువ్వు నేను వస్తాపా. నువ్వు నన్ను నేను వస్తానే ఉంటాను. మీ ధైర్యం చూస్తుంటే మొత్తం ఎప్పటికీ మిమ్మల్ని పిలుస్తుంది. కంగారాడకండి. గోస్ట్ హంటింగ్ ఇంకా ఎరగదీద్దాం. ఎప్పుడు చేసుకుంటా ఎప్పుడు చేసుకుంటా పిలు. ఉసేయ్ ఉన్నావా లోపల? ఉందంటవా? అదే ఎడమాపోతే ఎట వెళ్ళిపోతుంది అది. పోయిందా? ఉందనుకోండి మనకి తేడా కూడా జాగ్రత్త. ఒకసారి దగ్గరికి వెళ్తే దెయ్యం అనుకో ఒంట్లో దూరాలి. అన్నా అట్లాంటిది చెప్తావా? హే ఎవరక్క? చూద్దాం ఇక. చూడండి జాగ్రత్త. కెమెరా కెమెరాలో కెమెరా ఎటు పెట్టేస్తాం పర్లేదు. దెయ్యం అంటే ఆ మాత్రం భయపడాలి. భయం లేదనుకో అది మనలో దూరతాయి. మరీ భయపడుతున్నా అదే మరీ ధైర్యం వల్ల చాలా తేడా. వసే అయ్యా నువ్వు ఇప్పుడే కదా రూమ్లో చూసావు. అప్పుడు లేదన్నా. మరి ఎలా ఉంటుంది? అరుస్తుంది ఎక్కడ లైట్ ఒకసారి జాగ్రత్త. మాట్లాడుతుందా సైడ్ చూడన్నా? నువ్వు జాగ్రత్త. నీకు ఏదన్నా వినపడ్డా అంటే లోపల నుంచి ఒకసారి కొంతమంది సైకోలు పరిగెట్టుకుంటా పడతారు. నువ్వు జాగ్రత్త. చూడు చీకట్లో ఏం చెప్పట్లేదు. లేట్ వేసినా ఈ కార్నర్లో ఎవరైనా ఉన్నారేమో మూలకి చెక్ చేయాలి. గట్టిగా వస్తుందేమో బయటికి. మనుషులు భయపడతావంటే నువ్వు దెయ్యమా మనిషివా అని చెప్పు ఫస్ట్. ఆ క్షుద్ర పూజ ఏంటి? నువ్వేంటి? నీ ఇష్టం అనుకుంటున్నావా? ఈ లోకం ఈ ప్రదేశాన్ని నువ్వు వదిలి వెళ్ళిపో. ఇక్కడి నుంచి నువ్వు మనిషివాయో దెయ్యమో నాకు సంబంధం లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మర్యాదగా. అది ఆత్మ అనుకుంటున్నాను. కనపడలేక కనిపించట్లేదు. వాయిస్ అయితే వస్తుంది. ఎవరక్కడ? దమ్ముంటే ముందుకురా. నేను 3, 2, 1 చెప్తా. స్పీడ్గా లోపలికి వెళ్దాం. ఎవరైనా ఉన్నారేమో క్యాప్చర్ చేద్దాం. ఓకేనా?
రెడీ 3, 2, 1. ఏదన్నా ఇందాక వచ్చింది కదన్నా. అదే కదా ఈ బాత్రూమ్ హాస్టల్. ఏదన్నా ఇక్కడే ఉండాలి. ఇప్పుడే వచ్చింది ఇందాక. ఊడి అమ్మ అసలు ఇది ఏం దెయ్యంరా? ఏం కోటన్నా ఇది? కనిపిస్తుంది మామవుతుంది కదా. అసలు ఏం చేస్తా ఇప్పుడు లోపల అరిసింది అమ్ముతుంది. ఏంది ఏం కోట ఇది? ఈ మొత్తం తీయాలి ఉన్నట్టు కోటలో. ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారా? అదే కదా. దెయ్యాన్ని ఎవరు కనిపెట్టలేకపోయారా ఇప్పుడు ఉంది? అంటే ఎంతమంది వచ్చినా ఆ తాత ఇది చూసుకునే తాత నైట్ ఇక్కడ పడుకున్నాడంట ధైర్యం చేసి. పడుకుంటే మీదకి వచ్చి కూర్చుందంట డైరెక్ట్గా గుమ్ముల మీద. ఇంకెంత ధైర్యం? పెద్ద అయినా పెద్ద అయినా పెద్ద అయినా. అమ్మో నాలాంటాడైతే చచ్చిపోతున్నాను. ఎట్లా తిరుగుతారో ఏమో ఇక్కడ. అంత ఎందుకు పోయా, నేను ఎన్ని వీడియోలు చేసినా అది రాగానే పారిపోవట్లేదు. కానీ మనం అయితే జలక్ అయితే చేస్తుంది కదా, మనం భయపడుతున్నాం. ఇంకా ఎప్పుడు చూడండి పెద్ద అయినా మరి ఉంటుంది కదా భయం. కొంచెం కష్టం ఇక్కడ తిరగడం. ఆయన కాబట్టి తిరుగుతున్నాడు. కష్టం. నేనైతే ఒక క్షణం ఉండమన్నాడా, నాకు భయం వేస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేస్తాను. ఇంకా చూడాల్సింది ఉన్నాయి ప్లేస్లు ఇక. ఆ లైట్ ఆపే చెప్తాను. లైట్ ఆపేస్తే ఏదన్నా ఆత్మ సౌండ్ వినపడతాయేమో, వెళ్తాం సైలెంట్గా కొద్దిసేపు. అన్నా సైలెంట్ ఏదో వినపడుతుంది లైట్ ఆపే కానీ. అన్నా ఉన్నారన్నా ఎవరు? వినిపిస్తుందా నీకు సౌండ్? అదే కదా వినపడుతుంది. ఏంటో ఇప్పుడు రావట్లేదు. ఇంకా అలా జాగ్రత్తగా రికార్డ్ చేస్తూనే ఉండు. లేట్ ఆన్ చేయకు. మనకి ఏదో వినపడే రికార్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. మన ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ ఫీల్ అవుతుంది. అది ఏంటో మనం తెలుసుకుందాం ఈరోజు. ఎవరది? ఎవరది? భయపడకు. ఇలాంటి టైంలోనే మనం జాగ్రత్తగా డీల్ చేయాలి. తేడా కొట్టిందా మన ఇద్దరం అయిపోతాం. బీ కేర్ఫుల్. తేడా కొట్టేస్తే బీ కేర్ఫుల్. నేను నైట్ విజన్ కెమెరా ఆన్ చేసి నా ఫోన్లో చెక్ చేస్తాను అన్నమాట. నైట్ విజన్ కాదు, నార్మల్ కెమెరాలో ఫోటో తీస్తూ ఉంటాను. ఏదైనా రికార్డ్ అవుతుందని చెక్ చేస్తాను. నువ్వు అలాగే కెమెరా హోల్డ్. ఏం రావట్లేదండి సౌండ్. నేను రూమ్లో కొన్ని ఫోటోలు తీస్తున్నాను. ఏదైనా ఫోటోల్లో పడతామో అని చూద్దాం. అన్ని రూమ్లు అన్ని సైడ్లు చెక్ చేస్తాను ఒకసారి. సౌండ్ చేయకుండా ఈ నైట్ మోడ్ ఉండడం వల్ల కెమెరాలో అందుకే కొన్నిసార్లు దెయ్యాలు క్యాప్చర్ అవుతాయి. అది మన లక్. మనం సైలెంట్గా ఉంటే అది కూడా సైలెంట్గా ఉంటుందన్నా. సైలెంట్గా ఉంటే అది కూడా సైలెంట్గా ఉంటుందా? ఎవరో భయ్యా అన్నా మనం దాంతో మాట్లాడినప్పుడు అది మాట్లాడుతుంది.
అదే అన్న నేను చెప్తుంది. అయిపోయింది. మనం దాంతో దాన్ని అడుగుదామా? ఏ నువ్వు మనిషివా దెయ్యానువా? జాగ్రత్త, లైట్ ఆన్ చేయకు. లైట్ ఆఫ్తో ఉంటేనే అది మాట్లాడుతుంది. నువ్వు మనిషివా దెయ్యానివా? ఎవరు నువ్వు? భయ్యా అన్న ఇదేందన్న మనం మాట్లాడితేనే మాట్లాడుతుంది అన్నది. మాట్లాడుతుందా అంటే అట్లీస్ట్ మాట్లాడట్లేదు, మనల్ని ఊహు అంటాం తప్ప మాట్లాడట్లేదు కదా అది. సో సౌండ్ కూడా చూడు, మనం మాట్లాడితేనే వస్తుంది. మనం సైలెంట్గా ఉంటే రావట్లేదన్న. ఉందన్న ఏందాడ? మన రూమ్లో ఉందన్న ఆడ కాదు, మన రూమ్లో మన పక్కనే ఉంది అది. అన్న నా వద్దులే బాగా. అది కాదు భయ్యా, నువ్వు జాగ్రత్తగా సైలెంట్గా ఉండు. అది మనల్ని భయపెడుతుంది అంతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి. నాకు తెలిసినంత వరకు ఏదైనా క్షుద్ర పూజ మొదలు పెట్టాక దాన్ని పూర్తి చేయకుండా ఆ ప్లేస్ నుంచి వదిలి వెళ్ళరు. అలా వెళ్ళిందనుకో ఆ దెయ్యాలు ఆ క్షుద్ర పూజ మొదలుపెట్టిన వాళ్ళే చంపేస్తాయి. సో నాకు తెలిసి ఖచ్చితంగా అది క్షుద్ర పూజ మొదలుపెట్టింది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళదు. వెళ్ళకుండా దాని పూజని మనం చెడగొట్టేలాగా మనం మధ్యలో వచ్చాం కాబట్టి మనల్ని ఎక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి ట్రై చేస్తుంది. సో మనం ఈ మధ్యలో భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయామనుకో దాని పూజ సక్సెస్ అవుద్ది. అది మ్యాటర్. సరే అన్న చూద్దాం. ఎవరే నువ్వు? అన్నా ఏందలన్నా ఎంత తేడాగా నేను అసలు గమనించలేదు ఈ ప్లేస్లో ఎలాంటి. అసలు నేను చూడలేదన్నా ఇప్పటివరకు ఎట్లాగా. నేను ఇంతకుముందు కొన్ని బంగ్లాలకు వెళ్ళాను కానీ సైకో అయితే డైరెక్ట్గా వచ్చి కొట్టేవాడు, చేతపడోడు అయితే భయపెట్టేవాడు. కానీ ఇది చుట్టూ తిరుగుతుంది, కనపడుతుంది, దగ్గరికి వెళ్తే మాయమైపోతుంది. ఇప్పుడు మనం ఉన్న రూమ్లో ఉంది కానీ మళ్ళీ మనం లైట్ ఆన్ చేస్తే 100% అది కనపడతాం. ఇందాక కూడా అలాగే జరిగింది కదా. అన్న ఒకసారి ఆన్ చేసి చూద్దామన్నా. ఓ పని చేద్దాం, నువ్వు మనం మెయిన్ డోర్ కాడికి వెళ్ళి ఒకసారిగా ఇట్లా ఇక్కడ ఉండి లైట్ ఆన్ చేద్దాం. ఎవరన్నా ఉన్నారా లేదా తెలిసిపోద్దాం మనకి. ఓకేనా? 3, 2, 1 అనగానే లైట్ ఆన్ చేయి, ఎవరన్నా కనపడతారేమో చూద్దాం. చూద్దామా? చూద్దామా? ఏదన్నా లేదన్నా ఆ రూమ్లో సౌండ్ వచ్చిందన్నా. మనం సైలెంట్గా ఉంటే సైలెంట్గా ఉంటుంది, లైట్ వేస్తే కనబడట్లేదు. షబ్బు ఏంది అనేది మా ఎంత మాయమైంది. దెయ్యాలు ఎంత మాయమవుతాయా? ఆ మాటలు ఏమన్నా ఎలా ఉంటాం అసలు మనం ఏదైనా సౌండ్ చేస్తే అసలు మనం ఏంది బంగ్లా అయింది అన్న దెయ్యాల సంసారం చేసేది ఏందన్నా. కెమెరా తగ్గి బయటికి వెళ్దాం ఇంకా. పోయి ఉంటుంది. పక్కన ఇంకొక లాస్ట్ రూమ్ ఉంది కదా, అది కూడా చెక్ చేద్దాం పదా. కొంచెం అది చూసావా? దీని అమ్మ క్షుద్ర పూజలు ఎందుకు చేస్తున్నావా? మెరుస్తుందన్నా. వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. వస్తున్నా వస్తున్నా నాగవే. కెమెరా నాకు ఇచ్చి, కెమెరా నాకు ఒకసారి. మెల్లగరా నువ్వు మెల్లగరా మెల్లగరా. ఏది ఎక్కడుంది? ఎక్కడ కనపడలేదేంటి? వెళ్ళిపోయిందన్నా. ఏమమ్మో ఏందన్నా ఇది? ఆడ ఒకటి ఉంది చూడన్నా గృహ. అది ఇంకోటి ఉంది కదా కొంప అక్కడ, అందులోకి వెళ్ళింది అంటావా? రైట్ వెళ్ళింది కదా, అది రైటే కదా. మాయమైందన్న ఆడికొచ్చి. ఇంకా లాస్ట్ రూమ్ అదే గైస్, అదొక్కటే ఉంది. అందులోకి కూడా వెళ్ళేసి ఏం చేస్తుందా, ఇది క్షుద్ర పూజది, అది ఆత్మ లేదంటే నీకు ఏమనిపిస్తుంది? ఇక్కడికి వచ్చి మాయమవుతుంది అన్నది. అది ఇప్పుడు ఎడిపోయిందో నాకు తెలియాలి.
అది ఆత్మ మనిషి అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటి? నాకు తెలిసి ఎవరి మీద పగబట్టిన అమ్మాయి అది, ఆత్మ కూడా కాదు అది. కానీ ఆడిస్తుంది అది. అది మొగోళ్ళని ఆడిస్తుందో ఆడవాళ్ళని ఆడిస్తుందో తెలియదు కానీ ఆడిస్తుందన్న. నాకైతే మటుకు మనతో పాటు ఇంకో నలుగురు వచ్చి ఉంటే బాగుండు కదా. మనం లోపలికి వెళ్తే ఇద్దరు బయట ఉందరు. అప్పుడు ఈ ఆత్మ అలాంటి టైంలో వీళ్ళు అసలు రారు, ఎక్కువ మంది ఉన్నారని. మనం ఇద్దరం వచ్చాం కాబట్టి భయపెట్టడానికి వస్తుంది. నా వల్ల కాదన్న. ఏందన్న ఇది? ఎటన్నా వస్తుందేమని భయం వస్తుంది. మాయమైపోతుంది అది బయటకు వస్తే. సరే, ఇంకా మనకు లాస్ట్ ఆప్షన్ ఏమీ లేదు, ఆ ఇంట్లోకి వెళ్ళడమే. చెక్ చేయాలి. పదండి, అది ఒక్కటి చెప్తే కెమెరా వచ్చుకొని ఇంకో మాట చెప్తాను. పదండి, పోదామన్న చిన్నగా. నీ అమ్మ ఏంది, ఈ చెట్లు ఏంది, ఏంది నా చిన్నకన్నా. భయపడే పని. ఏయ్ ఎవరు? భూత్ బంగ్లాలు ఉన్నట్లు ఎంత. ఎవరైనా ఉన్నారా? రా మా ముందుకు రా, వచ్చే ముందుకి. లేదు, అది మనిషే దయ్యమో అర్థం కావట్లేదన్నా. అది మనిషి అంటే మాయమవుతుంది ఎందుకని బయటికి వెళ్ళాక. మనం అరిస్తేనే అరుస్తుంది, మనం సైలెంట్గా ఉంటే అది సైలెంట్గా ఉంటుంది. దీన్ని పట్టుకోవడం కష్టమే అన్న. అనవసరమైన రిస్క్ ఇది మనకి. లేదన్నా. బాత్రూంలో లేదు. ఏంటి ఏమో పాడుపడ్డది. అట్లనే కనిపెట్టాలన్నా. ఇంత మంచి బంగ్లాని వదిలేసి వెళ్ళారంటే ఇక్కడ ఏదో జరిగింది ఖచ్చితంగా ఉంది. లేకపోతే ఎందుకు భయపడిపోతారు వాళ్ళు? ఏదో జరుగుతుంది ఇక్కడ. ఈ బంగ్లాలో ఏదో ఉంది. బయటికి వెళ్దాం, పదండి. దీంట్లో కూడా ఏమీ లేదు, మరి ఇంకెక్కడ ఉన్నట్టు? సర్లే అండి, ఇటు పదండి చూద్దాం. మీకు గజ్జల చప్పుడు కానీ ఏమన్నా వినపడుతుందా? వస్తుంది అన్న అప్పుడప్పుడు. అదా వస్తుంది. జాగ్రత్త బాబోయ్. అన్నా గైస్, మా కార్ అయితే అక్కడ పార్క్ చేసాం. అన్నా అవునా, మందే కారు. మందే మందే మందే. అక్కడ మాయమైంది చూడు, కనిపిస్తుంది అక్కడ ఏమన్నా? అక్కడ ఏం లేదుగా. చూద్దాం కొద్ది ముందుకెళ్ళి. మన దెయ్యం అక్కడ తిరుగుతుంటే ముందుకేమి వెళ్తాం కదా.
గైస్ మేము అటు వ్లాగ్ చేసుకుంటూ మీతో మాట్లాడుతూ అలా వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను. అంతే సడన్గా ఎదురుగుండా ఎర్ర చీర కట్టుకుని ఇంతకుముందు ఆ ఇంట్లో ఎవరినైతే చూసామో తను మా ముందు నడుచుకుంటూ వెళ్తుంది అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. మీరు కూడా ఒకసారి అయితే చూడండి క్లారిటీగా. అది నేనైతే ఒక మాట చెప్పగలను వీడియో మళ్ళీ ప్లే చేసే కంటే ముందు, అది దెయ్యం కాదు మనిషి అని నాకు డౌట్గా ఉంది ఈసారి. 99% మనిషే, ఎవరో క్షుద్ర పూజలు చేసే మహిళ అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియో ప్లే చేస్తున్నా చూడండి. అన్నా పోతుందన్నా, పోతుందన్నా, నిదానంగా ఆడిపోతుంది చూద్దామన్నా. నా ఎంత దూరం పోతుంది చూద్దాం, చిన్నగా చూస్తానే ఉండు. అదే కదా అది, అదేనా ఇందాకదే అన్నది. నిదానంగా నిదానంగా మనం సప్పుడు ఏకుంది పోతా ఉన్నది. పోతుందన్న, కారు కడిగి పోతుందన్న. అసలు ఏం చేస్తుందో చూద్దాం. మాకు కారు కడిగి అన్న పోతుంది, మన కారు కడికే పోతుంది నిదానంగా. నా మాయమైద్ది చూస్తుంది, ఇడిపోతుంది చూడన్నా. పోతుంది, ఏం చేస్తుందో చూద్దాం. ఏం చేస్తుందో చూద్దాం. చూస్తుంది, ఇడిపోతుందో. నిదానంగా చూడన్నా. ఎవరా నువ్వు? ఎవరో పోయిందన్నా, అడుగు అడుగు. పోయింది పోయింది పోయింది. ఎవరు నువ్వు? ఏదన్నా ఇటే వచ్చింది, అది ఇదే కదా అన్నా, ఇటే వచ్చింది కదా. బయటికి తప్పకుండా చూపి, బయట చూపి. ఏదన్నా ఏడు దాకా వచ్చింది. షబ్బా, అదే కదా, రైట్ సైడ్ కూడా చూపి. ఏందన్నా రోడ్డే కదా ఇది. షబ్బా, దగ్గరికి వచ్చి మిస్ అయిపోయిందన్నా. అది ఆత్మ కాబట్టి మాయమైపోయింది. కాదు కాదు, మనిషి కాబట్టి, మంత్రగత్తి కాబట్టి మాయమైన శక్తులు ఉన్నాయి దానికి. ఏదో ఉంది అన్న. షబ్బా, దీని పని ఎలా కాదు. మనకి ఎంతసేపు చూపిస్తున్నా కనపడదు, కానీ దీంతో ఇలా కాదు, దీనికి ఏదో ఒకటి చెయ్యాలి మ్యాజిక్. అంటే దీని మీద నిమ్మకాయలు వేయడం, లేదంటే కొన్ని కొన్ని పిలుపులతో పిలిస్తే అది పలికి మన దగ్గరికి వస్తుంది. సో అలాంటి ట్రై ఏమన్నా చేద్దాం మనం. ఏడు దాకా వచ్చి మిస్ అయిపోయింది. అదేగా. షబ్బా, ఇటు కానీ వెళ్ళిందంటావా? ఏంటది? రిలాక్స్ ఉంది, కంగారు ఏం లేదు, దొరుకుద్దాగే. ఇంత రిస్క్ చేసిన తర్వాత కూడా దాన్ని కనిపెట్టాలన్నా. పదండి ఇటు చూద్దామా? అది ఎటు వెళ్ళిందో చూడాలి కదా.
ఇవన్నీ తుప్పలు గట్రా చాలా ఉన్నాయి అబ్బో, భయంకరంగా. ఎడపోతామన్నా ఇది గృహల్లోకి. గుహలు నిజంగా గుహల్లాగా ఉన్నాయి కదా ఇవి. అసలు చూడు అసలు పోవడానికి ఎట్లా ఉంది అసలు. ఇది ఇట్లా వంగి వంగి ఎంత దూరం అనిపోతారు వాళ్ళు. ఏడో బంగ్లా ఉంది, చూసేసి వద్దామా అది కూడా. అదొక్క కూడా చూద్దాం, దాంట్లోకి వెళ్దామా, చూసేద్దామా. పద, లోపల ఎవరైనా ఉన్నారేమో. అమ్మాయి ఇది ఎక్కడ ఉందా? అమ్మ బాబోయ్, అది ఇక్కడ దాక్కుందన్న ఇక్కడ. మన కార్ సైడ్ వచ్చి మళ్ళీ ఇటు వెళ్ళిందా ఇందులోకి? ఇటు ఎప్పుడు వచ్చింది అన్నది పక్క. దీన్ని పట్టుకోవడానికి ఇట్టయినా వెళ్ళాలి మనం. అన్న పోవాలన్న చిన్నగా. నీకు చాలా ఎక్కువైంది. నువ్వు మంత్రగత్తివో ఎవరో నాకైతే తెలియదు, కానీ నిన్ను పట్టుకుని జైల్లో వేయించడం ఖాయం. అర్థమైందా? నువ్వు మనిషి అని మాత్రం మాకు తెలుసు గైస్. అది 100% మనిషి, నో డౌట్స్. ఇంకా దెయ్యం కాదు, మనిషి. అది క్షుద్ర పూజలు చేస్తాను. మనిషిని చంపుతావు. అయిపోయింది, నీకు బలిసింది బాగా. చెప్తా, ఇంకో పోలీసుని తీసుకొస్తే, పోలీస్ కంప్లైంట్ ఇస్తే అప్పుడు నీకు ఉంటుంది చూడు. మనుషులను చంపుతావా నువ్వు? పోతుందన్నా, పోతుంది పడుకోన్నా. అటు పోవాలి, పో. పోయిందా పోయిందన్నా. షబ్బా, ఏందన్నది? అల్లాడిస్తుంది, మన వాళ్ళు అల్లాడిస్తుంది అది. అదేగా అసలు ఏందది? అయ్యో, ఇప్పుడేగా ఏడుంది దేవుడా. భయ్యా, దీంతో ఎలా కాదు, నేను చెప్తాను పద. లోపలికి వెళ్దాం, చుట్టూ తిరిగి వెళ్దాం మనం. జాగ్రత్త తీసుకోండి. ఈ లోపలికి వెళ్దాం, చెక్ చేద్దాం. చూడన్న జాగ్రత్త. ఇక్కడే కదా కనిపించింది. ఆబ్వియస్లీ ఉండదు, లేదుగా. ఏది కెమెరా ఉండగా. గైడ్స్, మీరైతే చూసారు కదా క్లియర్గా మీ కళ్ళ ముందే. నేను ఆ లోపల రూమ్లో చూపించాను, కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ఆమె అయితే కనబడట్లేదు. సో ఆమె అయితే మళ్ళీ మాయమైపోయి ఆ లోపలికైతే ఎటు పారిపోయిందో తెలియదు, కానీ ఆ చెట్లలోకి గుహల్లాగా ఉంది కదా. సో ఆమెకి ఆ క్షుద్ర పూజ చేసే ఆమెకి ఆ ప్లేస్ అంతా తెలుసు కాబట్టి ఈజీగా అటు ఇటు పారిపోతుంది. మాకేమో అదంతా అంత క్లారిటీగా తెలియదు కదా. ఎప్పుడో 1 year బ్యాక్ ఒకసారి ఇక్కడ నేను తిరిగాను, కానీ అంత క్లారిటీగా నాకైతే తెలీదు. సో అసలు మ్యాటర్ వచ్చేసరికి ఇదనమాట, ఇలా జరిగింది ఆ ప్లేస్లో. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి గైస్. మళ్ళీ ఆమెను పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. ఈసారికి అయితే ఇంతటితో ఎండ్ అయిందనమాట. అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది కమింగ్ సూన్. మంచి అడ్వెంచరస్ వీడియోస్, ఇంకా గోస్ట్ హంటింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా ఫాలో అవుతుండండి. అప్పుడు ఏంటంటే నెక్స్ట్ వీడియోస్ ఏవైతే వస్తాయో అవి అప్డేట్స్ ముందుగానే అక్కడ స్టోరీస్ అయితే పెట్టి మీకు తెలియపరుస్తాను. సో ఇన్స్టా అకౌంట్ ఐడి కూడా కామెంట్ సెక్షన్లో అయితే లింక్ పెట్టాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే మీరు వచ్చేస్తారు. సో ఫాలో అవుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మీరు మాత్రం హాంటెడ్ హౌస్లు అది ఇది అని చెప్పి థ్రిల్ అని ఎటు వెళ్ళొద్దు అనమాట. సేఫ్ కాదు, మంచిది కాదు. సో జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్ గైస్. ఎటువంటి హాంటెడ్ ప్లేస్లకి మీరు వెళ్ళొద్దు. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. టాటా, బాయ్ బాయ్ గైస్. మళ్ళీ కలుద్దాం.